హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఓజీ దీని గురించి ఎన్ని వీడియోలు చేసినా చేయాలనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే గారెలు తినగా తినగా చేదేం కావు. వింటే ఏదో పాటలే వినాలి, తింటే గారెలే వినాలి అనేటటువంటి సామెత ఉంది కదా, అదే అనమాట. మొత్తం ఓజీ నామస్మరణ అయితే వినపడుతుంది. నాకు కూడా కామెంట్ చేసిండు, అన్న ఓజీ టీ షర్ట్స్ గివ్ అవే ఇవ్వచ్చు కదా, ఫ్రీ కదా, ఇవ్వచ్చు కదా అని చెప్పి ప్లీజ్ అని చెప్పి బతికినాడుతుంటాడు. ఒరే పాపం, మన తమ్ముడు అడిగిండు కదా, మెసేజ్ చేసిండు కదా, కనీసం ఒక 100 మందికి ఇద్దాంలే అని చెప్పి వెళ్ళి వాళ్ళు డీవీ వాళ్ళు పెట్టారనమాట. టీ షర్ట్లో మొత్తం టీ షర్ట్లో పెడితే వెళ్ళి సెర్చ్ చేశా. ఒక్క టీ షర్ట్ 2,000 ఉంది భయ్యా. ముందు ఓజీ అని ఉంటుంది, వెనక ఒక క్యాప్షన్ అయితే ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు. ఇది మీకు కావాలని అంటే లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఆ 2,000 అన్న తర్వాత ఎంతమందికి ఇవ్వాలి భయ్యా? నాకు అర్థం కాల. కనీసం నేను ఇస్తే ఒక 20 మంది కానీ ఇవ్వాలి కదా. ఎంత అవుతున్నాయి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంకా అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ కాదు, ఇంకా అంత రెవెన్యూ జనరేట్ అయ్యేటటువంటి ఛానల్ కూడా కాదు. మీ దయ ఇలాగనే కొనసాగితే, మీ ఎంకరేజ్మెంట్ ఇలానే నాగుతూ ఉంటే టీ షర్ట్లు కాదు భయ్యా, ఖచ్చితంగా ఇంకా ఎదిగితే మట్టికి నేను మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్దాం, మీకు ఏదో ఒకటి ఇద్దాం అనుకునేటటువంటి మైండ్ సెట్. కానీ టీ షర్ట్లు కాదు. సో అడిగారు కాబట్టి మ్యాక్సిమం ఓజీ టికెట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది డే 1 కాదు, ఎప్పుడు అనేటటువంటిది నేనైతే అనౌన్స్మెంట్ చేస్తాను అనమాట. ఇవ్వాలి, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది గివ్ అవే వచ్చి. నిజం చెప్తాను, టీ షర్ట్సే ఇద్దాం అనుకున్నా, ఈ హుడీసే ఇద్దాం అనుకున్నా. కానీ ఒక్కటి 2K అనేసరికి గజ్జదారిని నేనే కొనుక్కోలేకపోతున్నా. ఇంకా మీకు ఏమి ఇచ్చేది, అన్నకే గతి లేదు. ఇక తమ్ముడు వచ్చి ఏమడితే ఏం చెప్పాను అనేటటువంటిది జస్ట్ ఊహించుకొని అర్థం చేసుకుంటే మంచిది అనమాట. సో మీకు కావాలంటే డెఫినెట్లీ అడగండి, కామెంట్లో నన్ను అడగండి, కామెంట్లో లింక్ ఇస్తా. వెళ్ళి ఆ హుడీని, టీ షర్ట్స్ని మంచిగా ఆర్డర్ చేసుకోండి. మంచిగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే మీరు వాడిపడేసిన తర్వాత నాకేంటి, నేను దాన్ని పెట్టుకుని ఒక వీడియో చేసి ఎచ్చులు కొట్టుకుంటాను. అంతకు మించి ఏం చేయాలి. ఎందుకంటే 2,000 పెట్టడం అంటే మాటలు కాదు. మళ్ళీ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి 2,000 అంటే యాన్ ఉండొస్తాయి భయ్యా. అండ్ ఓజీ ట్రయల్ రేపు వస్తుంది బ్రో అని చెప్పి చాలామంది నాకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారు. ఇప్పటికీ సాంగ్స్ రిలీజ్ చేశారు, 3 సాంగ్స్ రిలీజ్ చేశారు. 3 సాంగ్స్ కూడా బేసిక్గా ఉన్నాయి, అదిరిపోయి మదర్ బస్ ఎక్కేసినట్టు వేరే లెవెల్ అనిపించినాయి సాంగ్స్ అన్నీ కూడా. అండ్ గ్లిమ్స్ కూడా బాగుంది అనమాట. అండ్ ఇంకో గ్లిమ్స్ 40 సెకండ్స్ది హ్యాపీ బర్త్డే ఓజీ అనేటటువంటిది ఒకటి రిలీజ్ చేశారు, అది కూడా వేరే లెవెల్ అనిపించింది. సో దేనికి కూడా వంక పెట్టేది లేదు. సో ఇక మీద రాగబోయేటటువంటి ఎలా ఉంటాయి అనేటటువంటి క్యూరియాసిటీ ప్రతి ఒక్కళ్ళు ఉంది. అండ్ 2 సాంగ్స్ ఉన్నాయంట. ఇంకోటి హీరోయిన్తో ఒక సాంగ్ ఉంటుందంట, ఐటమ్ సాంగ్ కూడా ఒకటైతే ప్లాన్ చేశారంట. అండ్ గ్యాంగ్స్టర్కి సంబంధించినటువంటి ఇంకో సాంగ్ కూడా ఉంటుందంట. లైక్ తను అంతకుముందు ఆ తర్వాత ఒకప్పుడు చూసుకున్నట్లయితే పగరగిలిన ఫైరు, ఆ తర్వాత పగ తగ్గిన ఫైరు. సో పగరగిలిన ఫైర్కి పద ఎలా తగ్గింది అనేటటువంటిది మనం ముందు చూడాలని చెప్పి వాళ్ళైతే చూస్తున్నారు. ఈ విధంగా సాంగ్స్ ఉంటే సో ట్రయల్ రేపు వస్తుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట శ్రీయారెడ్డికి ఈ సినిమాలో చాలా పెద్ద రోల్ ఉందంట. తను ఇప్పటిదాకా రివీల్ కూడా చేయాలి. సుజిత్, ఇమ్రాన్ హష్మీ రివీల్ చేసిండు, అర్జున్ దాస్ వాయిస్ని రివీల్ చేసిండు, అర్జున్ దాస్ క్యారెక్టర్ని కూడా రివీల్ చేసిండు, హష్మీని కూడా రివీల్ చేసిండు. కానీ శ్రీయారెడ్డిని ఇంత మటుకి రివీల్ చేయలేదు. తను ఎలా చూపిస్తారు అనేటటువంటి క్యూరియాసిటీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఉంది. తన గురించి కూడా మాట్లాడుకోవాలంటే ట్రైలర్ మొత్తం కూడా తనే హైలైట్ అవబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. శ్రీయారెడ్డిని వాడుకోలే కానీ మామూలుగా ఉంటుందన్నమాట. పందెం కోడిలో అప్పుడెప్పుడు ఒక డైరెక్టర్ వాడుకుంటూ వేరే లెవెల్ చూపించాడు. ఆ తర్వాత మన ప్రశాంత్ నీల్ వాడుకుంటూ, ప్రశాంత్ నీల్ గారు చాలామంది యాక్టర్స్ ఉన్నప్పటికీ అప్పుడెప్పుడో పాతకాలంలో ఉన్నటువంటి శ్రీయారెడ్డే నాకు కావాలి అని చెప్పి ఆమెను అప్రోచ్ అయ్యి ఆమెకు స్టోరీ వివరించి ఆమెకి ఎలివేషన్ సీన్స్ రాసుకొని ఆల్మోస్ట్ కాన్సార్ మొత్తం కూడా తనొక్కటే అంటే లేడీ అనమాట. తను ఒక్కదాన్ని చూస్తే కాన్సార్లో ఉన్నటువంటి దొరలు, అనుచరులు అందరూ కూడా ఉచ్చబోసుకుంటారు. ఆ రేంజ్లో క్యారెక్టర్ ఇచ్చి మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగులో ప్రభాస్ మాట్లాడు మన వరదాకు చూసుకున్నట్లయితే ఒక్కటే డైలాగ్ ఉంటుంది అనమాట, తెలుసు వాడు తప్ప ఎవడు దాన్ని ఆపలేడు అని చెప్పి ఇలా స్టైల్గా ముందుకు వస్తాడు. మన దేవా చూసుకున్నట్లయితే, ప్రభాస్ సలార్ చూసుకున్నట్లయితే పైకి ఎక్కుతూ ఉంటాడు అనమాట. వీళ్ళందరూ సైలెంట్గానే ఉంటారు. కానీ అక్కడ గొంతును జిచ్చుకొని అరిసేది మట్టికి మన శ్రీయారెడ్డియే. కాన్సార్ కా సలార్, వరద రాజమన్నార్ కా సలార్, సలార్ దేవరత రైజర్ అన్నప్పుడు ఇంకా బ్రెయిన్లో నాకు తిరుగుతూనే ఉంది. ఈ విధంగా ఒక రేంజ్లో ఎలివేషన్ అయితే తనకైతే ఇచ్చారనమాట, మంచి రోల్ అయితే ఇచ్చారు. సో దానికి మించినటువంటి రోల్ ఈ సినిమాలో ఉండబోతుంది అనేటటువంటిది మనకైతే తెలియజేస్తున్నారు. సో నన్ను విలన్ సైడా హీరో సైడా అనేటటువంటిది అయితే మనకు తెలియాలి. నాకు తెలిసి సుజిత్ చాలా బాగా ప్లాన్ చేస్తాడు. హీరోని ఒక్కనే పెట్టుకుంటాడు, కానీ విలన్స్ని చాలా మందిని పెట్టుకుంటాడు. తను ప్రతి సినిమా అదే, రణరాజాన్ సినిమా చూసినా, సాహో సినిమా చూసినా మీకైతే క్లారిటీగా అర్థమైతే హీరో ఒక్కడే ఉంటాడు, కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తను ఎప్పుడెప్పుడు వేసేద్దామని చూస్తాడు. సో ఇంతమంది విలన్స్ని ఎదుర్కొన్నాడు మనోడు ఇంకా తోపైతుడు అనేటటువంటిదే తన యొక్క రైటింగ్ అనమాట. ఇవే ఉంటాయి తన రైటింగ్ స్కిల్స్లో. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గ్లిమ్స్ బట్టి, సాంగ్స్ బట్టి మనమైతే చెప్పుకోవచ్చు. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే శ్రీయారెడ్డి తన ప్రియాంక మోహన్ హీరోయిన్ అయితే చంపేస్తుంది, కన్మణిని అయితే చంపేస్తుంది. చంపేసిన తర్వాత అలా చంపించింది మట్టికి ఇమ్రాన్ హష్మీ చూసుకున్నట్లయితే
ఓమి మోస్ట్ రూత్లెస్, మోస్ట్ క్రూయర్. కానీ తన లేడీస్ జోలికి వెళ్ళకుండా శ్రీయారెడ్డితో ప్లాన్ చేపించి హీరోయిన్ అయితే చంపేస్తాడు. ఆ తర్వాత మనోడు ఇంకా ఓజీ లాగా మారిపోయి, నార్మల్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఓజీ లాగా చాలా గంభీరంగా మారిపోయి వచ్చి తను చంపేస్తాడు, లైక్ తను ఎదుర్కొంటాడు. ఈ మధ్యలో జరిగేటటువంటిది. సో ఇమ్రాన్ హష్మి కింద పనిచేసేటటువంటి ఆమె శ్రీయారెడ్డి, తను కూడా ఒక డాన్ అని చెప్పి అనుకుంటున్నా, తను కూడా ఒక మంచి డాన్ లాగా చూపిస్తున్నాం అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే ఉంటుంది అనమాట సుజిత్ రైటింగ్. అండ్ ట్రైలర్ గురించి చెప్పట్లేదు, ఏదేదో చెప్తున్నాను చూడ, అక్కడికే వస్తాను నేనంటే 19th నుండి 21 మధ్యలో ఆల్మోస్ట్ రేపు లేదా ఎల్లుండి అయితే అనౌన్స్మెంట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇవాళ 16th కదా, 17 or 18th అయితే అనౌన్స్మెంట్ ఇస్తారు, లేదా 19th కానీ ఇవ్వచ్చు. ఈ గ్యాప్లో 19th లేదా 22 మధ్యలో ఖచ్చితంగా ట్రైలర్ని దింపేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుందంట. అండ్ త్వరగానే దింపిద్దంట. అండ్ 22 చూసుకున్నట్లయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందంట మూవీకి సంబంధించి. అంటే 21 ట్రైలర్ని దింపాలి, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిద్ది. ఇక డైరెక్ట్గా సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఇక దీనికి రిలీజ్ ట్రైలర్లు ఏమి ఉండవు, ఓన్లీ అఫీషియల్ ట్రైలరే ఉంటుంది, ఓన్లీ ఒక్క ట్రైలరే ఉంటుంది. ఇంకా ఆ ట్రైలర్ తర్వాత డైరెక్ట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇంకా అది అయిపోయిన నెక్స్ట్ మినిటే సినిమా అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక మరి చూడాలి ఏం ప్లాన్ చేసిన అనేటటువంటిది. ట్రైలర్లో బాగా శ్రీయారెడ్డిని హైలైట్ చేయబోతున్నారు. అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ట్రైలర్ మొత్తం ఉంటుందంట. ఎందుకంటే అర్జున్ దాస్ వాయిస్కే మన చాలా పెద్ద ఫ్యాన్, సుజిత్ అయి ఉండొచ్చు, తెలుగులో ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ అనమాట. సో అర్జున్ కూడా బాగా హైలైట్ చేయబోతున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ప్రియాంక మోహన్ రోల్ అయితే కొద్దిగా తక్కువ ఉంటుందంట. మొత్తం మీద ఇమ్రాన్ హష్మిని, అర్జున్ దాస్ని, శ్రీయారెడ్డిని ఈ విధంగా వీళ్ళందరినీ భయంకరంగా వాడుకోబోతుండు మన సుజిత్ అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే ఇగ్గల్లి అంటే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్న ట్రైలర్ కోసం. ఎందుకంటే గ్లిమ్స్ అనేటటువంటిది నాట్ ఓన్లీ మ్యాటర్, గ్లిమ్స్కి హైప్ ఇవ్వచ్చు, గ్లిమ్స్కి వైబ్ ఇవ్వచ్చు, గ్లిమ్స్తో అలా తీసుకెళ్ళవచ్చు, టీజర్స్తో అలా తీసుకెళ్ళవచ్చు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమాలో ఉన్నటువంటి దమ్మేంటి అనేటటువంటిది అర్థమైంది. సో ట్రైలర్లో ఎవడైనా దొరికిపోతాడు. ఉదాహరణకి కూలీ ఉంది, కూలీలో పవర్ హౌస్ అని చెప్పి అందరందు మడ్డమ్మే అని చెప్పి ఈ విధంగా అనుకునేది. వాళ్ళందరూ బ్యాగ్ చూపించినప్పుడు 1000 కాదురా 2000 కోట్లు కొట్టినా కానీ అసలు ఇంకెవడు క్వశ్చన్ చేయడరా అనేటటువంటి రేంజ్లో లోకేష్ బొమ్మ దింపబోతున్నా అనేటటువంటిది మనకు అర్థమైంది. ఓ అదొక్క గ్లిమ్ చూసే గుడ్డలు దించుకున్నారు, మాకు కూడా 1000 కోట్ల సినిమా అవుతుందని చెప్పి తొడలు కొట్టారు తమిళ. కానీ కట్ చేస్తే ట్రైలర్లో లోకేష్ దొరికిపోయిండు, సినిమాలో కంప్లీట్లీ దొరికిపోయిండు. సో ఇక్కడ గ్లిమ్స్ని మెయింటైన్ చేయొచ్చు, టీజర్స్ని మెయింటైన్ చేయొచ్చు, వేరే చిన్న వాటిని మేనేజ్ చేయొచ్చు. కానీ ట్రైలర్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. ట్రైలర్లో ఆ సినిమా యొక్క స్టోరీ ఏంది, సినిమాలో ఎంత దమ్ముంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమైంది అనేటటువంటిది వాస్తవం అనమాట. సో ట్రయల్ వచ్చిన తర్వాత మనకు మ్యాక్సిమం 50% సినిమా అయితే అర్థమైపోద్ది, మిగిలింది సినిమా వచ్చిన తర్వాత మనకైతే అర్థమైంది. మరి ఏం చేస్తారు సుజిత్ ట్రైలర్ కటింగ్ అయినా టీజర్ కటింగ్ అయినా వేరే లెవెల్ ఉంటుంది. ఉదాహరణకి సాహో నా ఫేవరెట్ ట్రైలర్, వేరే లెవెల్ ట్రైలర్ కటింగ్, బాధ అయినా సంతోషమైనా నాకు షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు, నేనున్నాను అని చెప్పి మన ప్రభాస్ దిగుతుడు. అక్కడ ఆ టైంలో తను చూపించినటువంటి విజువల్స్ అయినా ఆ థీరీ అయినా అంతా కూడా మైండ్లో తిరిగింది. ఇంకా నాకు ఆ విజువల్స్ బ్రెయిన్లో తిరుగుతాయి. అర్థం చేసుకోండి, ట్రైలర్ కటింగ్ టీజర్ కటింగ్లో సుజిత్ని కొట్టినోడు లేడు, సినిమా తీయడంలో కూడా తను కొట్టినోడు లేడు, వేరే లెవెల్ దింపుతారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఫ్యాన్స్కి తగ్గట్టు ఒక ఓరమాసు డైలాగు, ఆల్రెడీ పగరగిలిన ఫైర్ ఓజీ టైటిల్ సాంగ్లో మనం చూసాం, ఎంత రూత్లెస్గా గన్ను పట్టుకొని పదండ్రా అని చెప్పి వేయడానికి వెళ్తుంటాం. అలాంటి సీన్లు 2-3 ట్రైలర్లో పెట్టి అండ్ సినిమాలో ఎలాంటి కుప్పలాదికి పెట్టి హైప్ ఎక్కించగలిగితే నిజంగా వయాటో యమలోకం అయిపోద్ది అనమాట. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా యమలోకానికి కూగడతారు. జస్ట్ ట్రైలర్ చూసే హైప్తోనే సగం మంది చచ్చిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. ఆ రేంజ్లో వైపు, ఆ రేంజ్లో హైప్ అయితే ఖచ్చితంగా మన సుజిత్ క్రియేట్ చేస్తారు అని చెప్పి నేనైతే అనుకున్నా. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. తర్వాత ట్రయల్ అప్డేట్ వస్తుంది, అప్డేట్ వచ్చిన తర్వాత ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ న్యూ లుక్ ఒకటైతే బాగా ట్రెండ్ అవుతుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.